క్షణం నుంచి ఆపద వెంటాడుతుంది, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయన చెప్పినట్టే ఆపద వెంటాడింది. వాడు కత్తి తీయడం నేను చూశాను. మిమ్మల్ని పొడవబోయాడు. కత్త అదేం లేదే. లేదండి, నేను చూశాను. నేను సమయానికి రాకపోయింటే వాడు మిమ్మల్ని పొడి చేసేవాడు. అతనెవరో ఆయనకి ఆపద కలిగించడానికి వచ్చాడు. నాకెందుకో భయంగా ఉంది మావయ్య గారు. వైదేహి, వాడెవడో దొంగతనానికి వస్తే నా మీద దాడి చేయడానికి వచ్చాడంటావేంటి? లేదండి, స్వామీజీ చెప్పినట్టే జరిగింది కదా. అంటే అది నిజం. అంటే మిమ్మల్ని ఎవరో ఏదో చేయాలని చూస్తున్నారు. చంపాల్సింది ముసలాడిని కాదు, వాడి కొడుకుని, ఆ దేవాంశుని చంపాలి. అవును తమ్ముడు, మన ఇంట్లోకి మనుషులు దూరి దాడి చేయడం కొత్త ఏం కాదు. అప్పుడు నాన్న మీద దాడి చేశారు, మళ్ళీ వాళ్ళే ఎవరైనా అయ్యుండొచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. అప్పుడు మావయ్య గారి మీద అటాక్ చేసింది వాలి. ఇప్పుడు కూడా వాలియే వచ్చాడా ఏంటి? అవును, వాలి ఎక్కడా? ఎక్కడా కనిపించట్లేదు. అంటే అన్నట్టే దేవాంశుని చంపడానికి వచ్చాడా? అసలు అప్పుడు నా మీద దాడి చేసిందెవరు, ఇప్పుడొచ్చిందెవరు? రెండింటికి ఏమన్నా సంబంధం ఉందా? నాకైతే అలా అనిపించట్లేదు నాన్న. నన్ను ఏదైనా చెయ్యాలని వచ్చినవాడైతే నా గదికి రావాలి కదా. ఆ గదిలోకి ఎందుకు వెళ్ళాడు? వాడు ఖచ్చితంగా దొంగతనం కోసమే వచ్చాడు. ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు మీ మీద దాడి చేసిన వాడిని పట్టుకుని ఉంటుంటే ఈరోజు ఇలా జరుగుండేది కాదేమో. మీరు కోలుకున్నారనే సంతోషంలో వదిలేశాం. ఇప్పుడు మాత్రం అలా వదలద్దండి. లేదు, ఈ విషయాన్ని అంత తేలిగ్గా ఎందుకు వదులుతాం? వాడెవడో తెలియాల్సిందే. ఇప్పుడే డిఎస్పీ గారితో మాట్లాడతాను. హలో డిఎస్పీ గారు. హే ఊర్మిళ, నిద్రపోలేదా? నిద్ర లేకుండా చేసావు కదా. నేనేం చేశాను? ఓహో, కల్లోకొచ్చానా? బాగా డిస్టర్బ్ చేశానా? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు జోకులు చేయకు. అరే నేనేం చేశాను? దేవాంశ్ని చంపుతాను అంటే అవమానం జరిగిన ఆవేశంలో ఏదో మాట్లాడావనుకున్నాను. కానీ నిజంగానే చంపాలని ప్రయత్నించావా? ఏ, నేను చంపాలని ప్రయత్నించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మరి నువ్వు కాకపోతే ఎవరు గోడ దూకొచ్చి దేవాంశ్ని చంపబోయారు? అవునా? నిజంగా నాకేం తెలియదు ఊర్మిళ. నేనిప్పుడే జస్ట్ నేనిప్పుడే నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాను. ఆహా, మరి ఇదేంటి? చెప్పు, ఇదేంటి? వచ్చింది నువ్వు కాకపోతే గోడ దూకొచ్చిన వ్యక్తి వేసుకున్న ముసుగు నీ గదిలో ఎందుకుంది? అది కాదని మాత్రం చెప్పొద్దు. అవును, నేనే. అంటే ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదన్నమాట. నువ్వు ఒక మనిషిని చంపాలన్న ఆలోచన ఉన్నంత వరకు ఏదీ సాధించలేవు. ఎలా గెలవాలని ఆలోచించాలి. దెబ్బ తీయడానికి ఎత్తు మీద పై ఎత్తు వెయ్యాలి. అంతేగాని చంపితే ఏమొస్తుంది? ఏదో ఒకరోజు నిజం బయటపడి జైల్లో చిప్పు కూడా తింటావు. అర్థమవుతుందా? అయిపోయిందా? నేను చెప్పేది వింటావా?
ముసుగులో లోపలికి వచ్చింది నేనే, కానీ చంపాలనే ఉద్దేశంతో మాత్రం కాదు. మరి డబ్బుల కోసం ఆ ప్యాకెట్ దగ్గర ఓడిపోయాను కదా, ఆ డబ్బుల కోసం వాడు చావు కొడుతున్నాడు. చెక్ మీద సంతకం ఫోర్జరీ చేస్తే ఎలా దొరికిపోయానో చూసావు కదా. అందుకే వేరే గత్యంతరం లేక దొంగల ఇంట్లో దూరా. ఇది వర్కౌట్ కాలేదు. చెప్పిందంతా బానే ఉంది సరే, కానీ ఇంట్లో దొంగతనానికి బయట నుంచి ఎందుకు వచ్చినట్టు? ఎందుకంటే డబ్బులు పోయినా బయట నుంచి ఎవడో వచ్చాడు దోచుకుపోయాడు అనుకుంటారు. అదే ఏ హడావిడి లేకుండా డబ్బులు మిస్ అయ్యాయే అనుకో, ఇంట్లో ఉన్న వీడే దొంగతనం చేశాడని అందరూ వెళ్ళు నా వైపే చూపిస్తారు. ఏదేమైనా నువ్వు చేసిందేది కరెక్ట్ కాదనిపిస్తోంది. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ దొరికిపోయి మరీ తప్పించుకున్నావు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా తొందరగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడు. తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చు. నువ్వు చెప్పాక కాదంటానా? ఇందాక దొరికుంటే కాళ్ళు చేతులు విరిచుండేవాళ్ళు కదూ. అవును. మీద మీద పడితే నేను విరగ్గొడతా. జాగ్రత్త. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేది ఎప్పుడు? ఈ రాణి సొంతమయ్యేది ఎప్పుడు? రండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. డిఎస్పీ గారు పంపించారు. మీరు సెక్యూరిటీ కోసం రిక్వెస్ట్ చేశారంట? అవును, మీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. మ్. దేవాంశ్, రానా. చెప్పండి నాన్న. పోలీసుల్ని పిలిపించారంటే నా మీద అనుమానం వచ్చి నా కోసం రాలేదు కదా? దేవాంశ్, ఈ రోజు నుంచి నీకు సెక్యూరిటీగా నీతోనే ఉంటారు. ఓ, సెక్యూరిటీ కోసమా? బతికిపోయాను. నాకెందుకు నాన్న సెక్యూరిటీ? ఎందుకంటావేంటి నాన్న? రాత్రి జరిగింది తలుచుకుంటే నాకిప్పటికీ భయంగా ఉంది. ఎప్పుడు ఎవడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాడో. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నాన్న, మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు. రాత్రి వాడెవడో దొంగతనం కోసం వచ్చాడు. మళ్ళీ మన ఇంటి దరిదాపుల్లో కూడా రాడు. అదే నిజమైతే మంచిదేరా. కానీ వచ్చిన వాళ్ళకి వేరే ఉద్దేశం ఏదైనా ఉండుంటే మనం జాగ్రత్త పడడంలో తప్పులేదు కదా. అవునండి, రాత్రి స్వామీజీ చెప్పాకే ఇలా జరిగింది కదా. వాడు మీకు ఆపద కలిగించడానికే వచ్చాడండి. పోలీసుల్ని మీతో ఉండనివ్వండి. ఎందుకు అందరూ ఊరికే టెన్షన్ పడుతున్నారు? నా మీద దాడి చేయడానికి వచ్చిన వాడే అయితే నన్ను చూసిన వెంటనే పారిపోడు. కనీసం ఒక్కసారైనా దాడి చేయడానికి ప్రయత్నించుండేవాడు. ఇన్స్పెక్టర్, ఇది ఒక రాబరీ అటెంప్ట్ అంతే. ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేయండి. నాకు సెక్యూరిటీ ఏం అవసరం లేదు. సారీ ఫర్ ది ట్రబుల్. అది కాదు నాన్న. నాన్న ప్లీజ్, నాకేం కాదు. మనల్ని ఏదో చేసేంత శత్రువులు మనకెవ్వరూ లేరు నాన్న. అసలు రాత్రి వచ్చింది ఎవడో, ఎందుకొచ్చాడో కనుక్కుందాం. తప్పకుండా దొరుకుతాడు. అప్పుడు చూపిద్దాం. ఓకే సార్. ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఓకే ఇన్స్పెక్టర్. ఉంటా సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏమండి, ఎందుకు పంపించారు పోలీసుల్ని? ఉంటే బాగుండేది కదా. అందరికన్నా నీ టెన్షన్ ఎక్కువైపోయింది. నువ్వు భయపడ్డం కాక
అందరినీ భయపెడుతున్నావు. నీ భార్య కాకపోతే ఇంకెవరికి కంగారు ఉంటుందిరా? ఏదేమైనా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సరే ఇందు, జాగ్రత్తగానే ఉంటా. నాన్న, ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను. ఆఫీస్గా ఒకరే వెళ్తున్నారా? లేదు, ఓ 10 మంది తోడుగా వస్తున్నారు. నువ్వు కూడా వచ్చే. దేవాంశ్, అంత చిరాకెందుకు పడుతున్నావు? రాత్రి జరిగిన వరుస సంఘటనలకు బెదిరిపోయి అలా మాట్లాడుతోంది. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే నాన్న, నేను బయలుదేరుతాను. బ్రో, అవును, రాత్రి దొంగ ఇంట్లో దూరినప్పుడు నువ్వెక్కడున్నావు? అవును, నువ్వు రాత్రి కనబడలేదు. ఎక్కడున్నావు? అది రాత్రి నా గదిలోనే నిద్రపోతున్నానే. అంత గొడవ జరుగుతున్న మెలకు రాలేదా నీకు? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆ దొంగ నేనేనా? ఒకసారి తప్పు చేశాడు గనక తర్వాత ఏ తప్పు చేసినా వాడే కారణం అని అనుమానిస్తారు. కరెక్టే అత్తయ్య. మామూలుగా అయితే ఈ విషయంలో వాలిని అనుమానించాల్సిందే. కానీ రాత్రి దొంగ బయట నుంచి వచ్చాడు కాబట్టి ఇంట్లో ఉన్న వాలి కారణం కాకపోవచ్చు. అమ్మయ్యా, బతికించింది. కొన్ని అనుమానాలు నిజం కాకూడదు. నిజమైతే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు. నువ్వు ఆ దురదృష్టవంతుడు కాకుండా చూసుకో. జాగ్రత్త. వీడికి మాత్రం నా మీదే అనుమానంగా ఉంది. నీ ఐదోతనాన్ని తుడిచేసే ప్రళయం ఏ రూపంలో వస్తుందో ఊహించలేవు. కాల గర్భంలో కలిపేసిపోతుంది. తనేంటి నా గదిలోకి వెళ్తుంది? మీరు మీరేంటి ఇక్కడ? ఆ విషయం నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఇది నా బెడ్రూమ్. మీ గదా? మీ గదిలోకి నేనెలా వచ్చాను? అమ్మయ్యా, చూడలేదు. లేదంటే ముసుగులో వచ్చింది నేనేనని గుర్తుపట్టుండేది. నేను మీ గదిలోకి ఎలా వచ్చాను? అంటే మెట్లగాక ఎడమవైపు మీ బెడ్రూమ్, కుడివైపు నా బెడ్రూమ్ కదా. ఏదో ఆలోచిస్తూ ఎడమవైపు వెళ్ళబోయి కుడివైపు వచ్చినట్టున్నారు. అంతే అయ్యుంటుంది. అవును, మీరేంటి అంత కంగారు పడుతున్నారు? కంగారా? అదే లేదే, అదే లేదు. లేదు, లేకపోవడం ఏంటి?
రాత్రి ఆ దొంగ దొరికినప్పుడు అతనిలో ఎంత కంగారు చూశానో అంతే కంగారు ఇప్పుడు మీలో చూస్తున్నాను. అంటే అది అది అంటే పాపం ఎప్పుడూ ఆడవాసన తగలని బ్రహ్మచారి కదా. మొదటిసారి ఒక అమ్మాయి గదిలోకొచ్చేసరికి కంగారు పడిపోయినట్టున్నాడు. అవునవును. థ్యాంక్స్, బతికించావు. మళ్ళీ నువ్వేదైనా పొరపాటు చేస్తే ఆ దేవుడు కూడా క్షమించలేడు. చూసావు కదా, మొత్తం అందరి కళ్ళు నీ మీదే. మళ్ళీ ఇది రిపీట్ చేయకు. ఇంత జరిగాక మళ్ళీ రిపీట్ చేయడమా? ఛాన్సే లేదు. ఇప్పుడు ఈ దొంగతనానికి వచ్చింది నేనేనని తెలియకుండా ఉంటే చాలు. దేవా, హాయ్. ఏయ్ బాగున్నావా? హాయ్, హౌ ఆర్ యు? బాగున్నావా? చాలా రోజులైంది. ఏ వాట్సాప్. మరి నువ్వేంటి ఇక్కడ? మరీ ఇంత పబ్లిక్ గా అడిగితే ఏం చెప్తాం బ్రో. ఆ, నువ్వెందుకు వచ్చావు? నేను అందుకే వచ్చాను. ఆ, గంగిరేగి పళ్ళకే. ఊరుకో బ్రో. కొత్తగా పెళ్ళిన మళ్ళాంటి వాళ్ళు రేగి పళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారా ఏంటి? మల్లెపూలు తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆ, నా లైఫ్ లో నీ అంత రొమాన్స్ లేదు బ్రో. నేను మాత్రం మా బామ్మకి గంగిరేగి పళ్ళు తీసుకెళ్దామని వచ్చాను. ఓ బాబు, గంగిరేగి పళ్ళు ఇవ్వు. నాకు మల్లెపూలు ఇవ్వు. ఓకే సార్. ఎంత సార్? ఆ, ఒక బుట్టు. ఓకే సార్. నాకు ఒక బుట్టెడు ఇవ్వు. ఓకే సార్, 2 నిమిషాల్లో ఇచ్చేస్తాను. బాబు కొబ్బరికాయలు ఇవ్వు. కొబ్బరికాయలేగా, ఇచ్చేస్తాను సార్. ఎన్ని ఇమ్మంటారు? 2 సార్లే. ఇదిగోండి. ఇవ్వ డబ్బులు. థ్యాంక్ యూ సార్. వీళ్ళిద్దరిలో మల్లెపూలు ఎవరు అడిగారు, గంగిరేగి పళ్ళు ఎవరు అడిగారబ్బా? ఎవరికొరికి ఇచ్చేద్దాంలే. ప్యాకింగ్ రెడీ సార్. నా కార్లో లోపల పెట్టేసే. అలాగే సార్. మరి ఇంకేంటి సంగతులు? సార్, ఇది కూడా మీ కార్లో పెట్టేయమంటారా సార్? సరే సార్, పెట్టేశాను సార్, పెట్టేశాను. ఓకే, డబ్బులు ఇవ్వండి. ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఇదిగో. ఉంటాను సార్. ఓకేరా. ఓకే, బాయ్ దేవా. బాయ్ బాయ్. కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. ఓకేనా? యా యా. See you, bye. See you. See you, bye. Have a great day. ఏయ్, మల్లెపూలు ఎంత బరువు ఉన్నాయి? మల్లెపూలు బరువు ఎందుకు ఉంటాయి సార్? చూడు, ఏంటో చూడు. సార్, మీరు అడిగింది గంగిరేగి పళ్ళు కాదా? పిచ్చా, మల్లెపూలు అడిగా. అయ్యో సారీ సార్, మల్లెపూలు ఇస్తాను సార్. అంటే మల్లెపూలు. ఓ దేవా, ఎంజాయ్. అంజీ, అంజీ, అబ్బాయి గారు. అంజీ. ఏంటి అబ్బాయి గారు, మంచి ఉత్సాహంగా ఉన్నారు? నిన్ను పేరు పెట్టి పిలిచాను రా. దాంట్లో ఉత్సాహం ఏముందిరా నీ బొంద? ఏమో అబ్బాయి గారు, ఈ మధ్య మీలో ప్రతి కదలికలో అనువనువన ఉత్సాహం కనిపిస్తుంది. తేడాగా మాట్లాడంటే తాట తీస్తా. కారులో బుట్టుంది, వెళ్ళి తీసుకురా. అలాగే అబ్బాయి గారు. ఏమనవడా, ఏదో తెచ్చినట్టున్నావు? అది సర్ప్రైజ్ ఇందు. ఏం తెచ్చుంటాను ఊహించుకో. ఏమై ఉంటుంది? ఓ, ఈ బుట్టేనా? నీ పెళ్ళానికి ఏదో తెచ్చుంటావులే. ఇందు, ఇది దారుణం. అవి చూడగానే నీకెంతో ఇష్టమని చెప్పి దారిలో కారాపి మరీ నీకోసం కొనుక్కొనొస్తే నా పెళ్ళం కోసం కొన్నానంటావా? ఈ అవమానాన్ని, అనుమానాన్ని నేను తట్టుకోలేను. ఊరుకోండి అబ్బాయి గారు. బామ్మగారికైతే ఇలా బొట్లో దాచిపెట్టి తెస్తారా? అమ్మాయి గారికి అయ్యి ఉంటుంది. అదిగో, అమ్మాయి గారు కూడా వచ్చేశారు.
బామ్మగారు ఏమనుకోరు కానీ ఎవరి కోసం తెచ్చారో నిజం చెప్పండి. ఒరే అంజీ, నీ ముంజి పగులుద్ది. నేను నా ఇందు కోసమే తెచ్చా. నోరు మూసుకొని ఇవ్వు. ఇందు, అవేమనుకున్నావు? గంగిరేగి పళ్ళు నీకిష్టం కదా. అవునా? నేనే ఇంకా తెమ్మని చెప్తావనుకుంటున్నా, నువ్వే తెచ్చేసావు. అది నా మనవడికి నా మీదున్న ప్రేమ అంటే. అంజీ తీరా. తీయంజీ, బామ్మగారి కోసమే తెచ్చారంటున్నారు కదా. తీసేస్తున్నా అబ్బాయి గారు. దొరికిపోతే మరి పర్వాలేదా? దొరికిపోవడం ఏంట్రా, మూసుకొని తీ. సరే, మీ ఇష్టం అబ్బాయి గారు. మీకు లేని బాధ భయం నాకెందుకో. బామ్మగారు, ఇవిగోండి మీ గంగరేగి పళ్ళు.